Hello students, welcome back to my YouTube channel. Today's topic is Indus Valley Civilization. Introduction. Flourished around 2500 to 1750 BC. It belongs to Bronze Age. It was a part of proto-historic period. Valley civilization is also called as Harappa civilization. Two capital cities అవేంటి అంటే హర్రప్ప అండ్ మోహెంజోదారో. హర్రప్పని ఫస్ట్ ఎవరు డిస్కవర్ చేశారంటే ఆర్వి దయారాం సాహ్ని. ఎప్పుడు డిస్కవర్ చేశారు? 1921లో. ఏ రివర్ దగ్గర అంటే రవి రివర్ దగ్గర. రవి రివర్ పైన హర్రప్ప సివిలైజేషన్ అనేది ఉండేది. అండ్ నెక్స్ట్ మోహెంజోదారోని ఎవరు డిస్కవర్ చేశారు అంటే ఆర్డి బెనర్జీ. ఎప్పుడు? 1922లో. ఇది ఏ రివర్ పైన ఉండేది మోహెంజోదారో అంటే ఇండస్ రివర్. అందుకని దీనికి మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని అంటాము. ఓవరాల్గా మనకు ఇంట్రొడక్షన్ పార్ట్. నెక్స్ట్ వన్ మేజర్ సైట్స్. హర్రప్ప ఏ లొకేషన్లో ఉందంటే ధోలావీరా, గుజరాత్. అండ్ నెక్స్ట్ లోథల్ ఈజ్ ఆల్సో గుజరాత్. నెక్స్ట్ కాళీబంగన్, రాజస్థాన్. నెక్స్ట్ రాఖీగిరి, హర్యానా. అండ్ బనావాలి ఆల్సో హర్యానా. సో దిస్ టేబుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టేబుల్, మేజర్ సైట్స్. సో నోట్ డౌన్ చేసుకోండి మీ నోట్స్లో. నెక్స్ట్ టౌన్ ప్లానింగ్. వీళ్ళు ఫాలో అయ్యేది గ్రిడ్ సిస్టమ్ని ఫాలో అయ్యేవాళ్ళు టౌన్ ప్లానింగ్ కోసం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, రోడ్స్ ఎలా ఉండేవి అంటే స్ట్రైట్ రోడ్స్ విత్ రైట్ యాంగిల్. స్ట్రైట్ రోడ్స్ విత్ రైట్ యాంగిల్. నెక్స్ట్ వన్ హౌసెస్. వీళ్ళు బంట్ బ్రిక్స్తో కట్టుకునేవాళ్ళు. అండ్ నెక్స్ట్ హౌసెస్ హ్యాడ్ ఏ సెంట్రల్ కోర్ట్యార్డ్. వాట్ ఈజ్ సెంట్రల్ కోర్ట్యార్డ్? సో మధ్యలో ఇలా ప్లేస్ ఉంటుంది. దిస్ సైడ్ అండ్ దిస్ సైడ్ అండ్ దిస్ సైడ్, ఈ 3 సైడ్స్ అనేవి రూమ్స్ ఉంటాయి. బట్ ఎగ్జిట్ వైపు డోర్ ఉంటుంది. కొన్ని హౌసెస్కి వెల్స్ అండ్ బాత్రూమ్స్ ఉండేవి. సో ఓవరాల్గా ఇది వీళ్ళ హౌస్ కన్స్ట్రక్షన్ ఇలా ఉండేది. ఎకానమీ. వీళ్ళు ఫార్మింగ్ చేసేవాళ్ళు. ఎటువంటి పంటలు పండించేవాళ్ళు అంటే వీట్, బార్లీ, పీస్ అండ్ కాటన్. నెక్స్ట్ క్రాఫ్ట్స్. వీళ్ళు ఏమేమి తయారు చేసేవాళ్ళు? పాటరీ అంటే మట్టి గిన్నెలు. నెక్స్ట్ బ్యాంగిల్స్, గాజులు. నెక్స్ట్ బీడ్ మేకింగ్ అంటే పూసల తయారీ, పూసల దండలు తెలుసు కదా. సో అవి. కామర్స్ కోసం వీళ్ళు బార్టర్ సిస్టమ్ ఫాలో అయ్యేవాళ్ళు. వాట్ ఈజ్ బార్టర్ సిస్టమ్ అంటే రైతు తన దగ్గర ఉన్న తన పండించిన పంటని ఒక కుమ్మరికి ఇస్తాడు. ఆ కుమ్మరి ఏం చేస్తాడు? తను నాగలిని ఇస్తాడు. అంటే వస్తు మార్పిడిని బార్టర్. ట్రాన్స్పోర్టేషన్ కోసం వీళ్ళు బుల్లక్ కార్ట్స్ అండ్ బోట్స్ యూజ్ చేసేవారు. ఫిషింగ్, హంటింగ్ కూడా వీళ్ళు ప్రాక్టీస్. నెక్స్ట్ వన్ ఇండస్ట్రీస్ అండ్ దేర్ లొకేషన్. బ్రాంజ్ ఇండస్ట్రీ, దైమాబాద్. నెక్స్ట్ స్టోన్ అండ్ టూల్, లోథాల్. నెక్స్ట్ పీల్, బ్యాంగిల్, షెల్, డాలాకోట్. నెక్స్ట్ బీడ్స్ అండ్ బ్యాంగిల్స్, చాన్హుదారో. ఈ టేబుల్ మీరు నోట్ డౌన్ చేసుకోండి. దిస్ టేబుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టేబుల్. ఓకే, ఇండస్ట్రీస్ అండ్ దేర్ లొకేషన్స్. స్క్రిప్ట్ వచ్చేసరికి నాట్ ఆల్ఫాబెటికల్. ఇప్పుడు మనం రాస్తున్నాం కదా ఏబిసిడీలు, ఈ మోడల్ అయితే కాదు ఉండేది.
వీళ్ళ స్క్రిప్ట్ అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్క్రిప్ట్ అనేది అన్డెసిఫైడ్, అంటే ఇప్పటికీ మనకి ఆ స్క్రిప్ట్ అనేది అర్థం కాదు. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఎలా రాస్తారంటే ఫస్ట్ లైన్ వచ్చేసరికి రైట్ టు లెఫ్ట్కి ఎండ్ చేస్తారు, మళ్ళీ సెకండ్ లైన్ ఏం చేస్తారు, లెఫ్ట్ టు రైట్ ఎండ్ చేస్తారు. ఇది వీళ్ళ స్టైల్. ఈ స్టైల్ని ఏమంటామంటే బాస్ట్రోఫెడన్ అంటాము. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్క్రిప్ట్ స్టైల్ వచ్చేసరికి బాస్ట్రోఫెడన్. ఓకే, ఇందులో 2 బిట్స్ ఇంపార్టెంట్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్క్రిప్ట్ ఈజ్ అన్డెసిఫైడ్ అండ్ స్టైల్ ఈజ్ బాస్ట్రోఫెడన్ స్టైల్. హర్రప్పన్స్కి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో మంచి పేరుంది. చాలా మంచి క్రాఫ్ట్స్ అనేవి వీళ్ళు ఆర్ట్స్ అనేవి తయారు చేసేవాళ్ళు. వీళ్ళు ఒక బ్రాంజ్ స్టాట్యూని తయారు చేశారు. ఆ బ్రాంజ్ స్టాట్యూ ఏంటి అంటే డాన్సింగ్ గర్ల్. సో దిస్ బిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎక్కడ ఉంది అంటే మోహెంజోదారోలో. ఈ బిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏంటి బ్రాంజ్ స్టాట్యూ డాన్సింగ్ గర్ల్, అది ఎక్కడ ఉంది అంటే మోహెంజోదారోలో ఉంది. అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ పాటరీ అంటే అందమైన మట్టి గిన్నెలు, ఇంకా కుండలు అని, ప్లేట్స్ అని వీళ్ళు తయారు చేసేవాళ్ళు. అంటే మట్టివి, పాటరీ అంటే మట్టితో